హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 28. మా అమ్మ మిల్క్ తీసుకొస్తానని కిందకొచ్చావు, ఎంతసేపు తీసుకురాలేదే, వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు ఆర్య ఆద్యతో కిందకు వచ్చి. మా అమ్మ నాకు ఈ రోజు మిల్క్ వద్దు, ఐ హేట్ మిల్క్ అని చెప్తుంది ఆద్య. ఆద్యలు ఇద్దరిని దగ్గరికి రమ్మని పిలిచి మోకాల మీదకు వంగి, బంగారాలు, అమ్మ ఏం చెప్తే అది వింటారు కదా మీరు అని అడుగుతుంది నేత్ర. వింటాము అన్నట్లుగా పిల్లలిద్దరూ గుండ్రంగా తల తిప్పుతారు. అమ్మా, కొన్ని రోజులు ఇక్కడ మీతో పాటు ఉండదు. మీరు తాతయ్య నానమ్మ వాళ్ళతో ఉండాలి. వాళ్ళని అస్సలు విసిగించకూడదు, అల్లరి చేయకూడదు. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ లా ఉండాలి అని నేత్ర చెప్తూ ఉంటే, మమ్మా వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతాడు ఆర్య. డాడీ దగ్గరికి నాన్న అని చెప్తుంది నేత్ర. మమ్మ, మరి డాడీ దగ్గరికి నన్ను ఆర్యని కూడా నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు కదా అని ఆద్య అడుగుతుంది, రెండు పిలకలతో ముద్దుగా ఫేస్ పెట్టి. లేదురా, కొన్ని డేస్ ఆగాక మీరు అక్కడికి రావడమో లేకపోతే డాడీ నేను ఇక్కడికి రావడమో చేస్తాము. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి, అర్థమైందా అని చెప్పగానే ఓకే అంటారు ఇద్దరు. దాట్స్ గుడ్ మై లిటిల్ బడ్డీస్ అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది నేత్ర. నేత్రాన్ని డ్రాప్ చేయడానికి రాహుల్ వస్తానంటే, నువ్వు వద్దు రాహుల్, ఆద్యకి నా తర్వాత నువ్వే కదా బాగా అలవాటు, నువ్వు కూడా లేకపోతే బెంగ పడతారు వాళ్ళకి ఇక్కడ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది రాహుల్, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే. సరే, అది నిజమే. ఆస్ట్రేలియాలో కూడా ఎప్పుడు నేత్ర తను లేకపోతే చాలా లోన్లీగా ఉండేవారు. అది గుర్తొచ్చి ఆగిపోతాడు రాహుల్ పిల్లల కోసం. వదినా, నేను తీసుకెళ్తాను అని మహేంద్ర చెప్పగానే సరే అంటారు వీరేంద్ర రెడ్డి గారు. అప్పటి వరకు బాగానే ఉన్న నేత్ర స్టార్ట్ అయ్యే టైంకి ఏడుపు అందుకుంటుంది ఆద్య. మా అమ్మ నేను కూడా నీతో వస్తాను అంటూ. ఆద్య, వై ఆర్ యు క్రయింగ్? మా అమ్మ చెప్పింది కదా మనం ఇక్కడే ఉండాలి అని, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని ఆర్య కసురుకునేసరికి వీరేంద్ర గారిని చుట్టేసి ఇంకా ఏడుస్తుంది ఆద్య గట్టిగా. నేత్రకి తను అలా ఏడుస్తూ ఉంటే వదిలి వెళ్ళలేక ఏదోలా ఉంది. ఆద్యను ఎత్తుకోవడానికని వెనక్కి వస్తుంది. ఇక ఎత్తుకుని, ఆద్య బంగారు, మా అమ్మ ఇక్కడే ఉంది చూడు అని చెప్తూ కాసేపు తనని ఊరుకోబెడితే అలాగే నిద్రపోతుంది నేత్ర భుజాల మీద. మా అమ్మ డోంట్ లీవ్ మీ అంటూ. ఇంకా లేట్ అవుతుందమ్మీ, నువ్వు బయలుదేరు, పిల్లల్ని మేము చూసుకుంటాంగా, జాగ్రత్త అని వీరేంద్ర గారు అనగానే, మా అమ్మ యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఆద్య అని చెప్తాడు ఆర్య నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అక్కడి నుండి భారంగా కదులుతుంది నేత్ర. పిల్లల్ని వదిలిపెట్టడం కష్టం కదండి. రిషికి నేత్ర వస్తుంది అని చెప్పడానికి ట్రై చేస్తే కాల్ కలవదు. సో నేత్ర అక్కడికి వస్తుంది అన్న విషయం అయితే రిషికి తెలీదు. మహి, చెప్పవా మీ అన్నయ్యతో మనం వస్తున్నట్లు అని నేత్ర అడిగేసరికి, లేదు వదినా, అన్నయ్య కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది, దగ్గరకు వచ్చేసాం కదా అని చెప్తాడు మహి. రిషి సార్, మీరు ఇంటికి వెళ్లాల్సింది, అక్కడైతే చాలా మంది ఉంటారు కదా, ఇక్కడ ఈ సోనాలి ఒక్కడే చూసుకోవాల్సి వస్తుంది అని ధనుష్ చెప్తూ ఉంటే, నో ధనుష్, ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ఇలా చూసి చాలా కంగారు పడతారు, అండ్ హ్యాండ్ కూడా చాలా పెయిన్ ఉంది, ఇలాంటప్పుడు జర్నీ చాలా కష్టం అని రిషి అంటాడు. అసలు మీరు ఏదైనా అనుకోండి, ఆ మాయ మేడం ఇలా వదిలేస్తే ఇంకా ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో ఫోర్స్ చేసి హీరోయిన్ కింద ఆవిడే ఉండేలా చూసుకోవటం, మీరు ఏ సినిమా అయితే చేస్తున్నారో అందులో కావాలని మరీ ప్రొడ్యూసర్ని కాకా పెట్టి సైన్ చేయటం, ఇదే వచ్చి ఆవిడకి. ఒప్పుకుంటాను, ఆవిడ టాలెంటెడ్ అని ఒప్పుకుంటాను, బట్ అందం అభినయం ఉంటే సరిపోతుందా, కొంచెం ఎలా బిహేవ్ చేయాలో కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా అని కోప్పడతాడు ధనుష్. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, నేనే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తాను అని రిషి చెప్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన సోనాలి, రిషి బాబు, చిన్న బాబు, ఇంకొక అమ్మాయి ఎవరో మీకోసం వచ్చారు, మీరు రెస్ట్ తీసుకుంటున్నారా లేక వెయిట్ చేయమంటారా వాళ్ళని అని అడుగుతాడు. మహేంద్ర వచ్చాడా సోనాలి, పంపించు అని అనగానే, చిన్న బాబుని మాత్రమే పంపించమంటారా, మరి ఆ అమ్మాయి గారిని కూడా పంపించమంటారా,
లేక ఇద్దరిని పంపించమంటారా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు సోనాలి. ఇంతకీ అమ్మాయి ఎవరు అన్నట్లుగా ధనుష్ చూస్తూ ఉంటే మహేంద్రతో పాటు వచ్చింది. అంటే తారా ఏమో అనుకుంటాడు. కానీ తారాకి హెల్త్ బాగోలేదుగా, సో తను ఇక్కడ వరకు రాదు. కాబట్టి ఇంకెవరై ఉంటారు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. రిషి బాబు, ఆ అమ్మాయి గారు చాలా అందంగా ఉన్నారు. పొడుగు జడ కూడా ఉంది. మీరు ఉదయం అన్నారు గుర్తుందా, పెళ్ళయిందని జోకులు వేశారు చూడండి. అలా జోకులు వేయటం మానేసి ముందు ఇలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. హ్మ్, ఈ అమ్మాయి అయినా ఓకే, నాకు చక్కగా అక్కగా ఫిక్స్ అయిపోతాను అని అనగానే రిషి, సోనాలి ఆపరా అంటాడు. ఎందుకు రిషి బాబు అలా అంటారు? ఓ సిగ్గుపడుతున్నారా? నేను నిజమే చెప్తున్నాను. మీరు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోండి. ఎంత చక్కగా ఉందో తెలుసా చూడడానికి. మీరు సినిమాలో ఉంటారే, అసలు అలా లేదు. నేను చెప్పడం కాదు కానీ మీ కళ్ళతో మీరే చూస్తే ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటారు. అర్థమైందా అని సోనాలి ఇంకా చెప్తూ ఉంటాడు. ఎలా భరిస్తున్నారు రిషి సార్ మీరు ఈ సోనాలి గాన్ని? ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అలుపు లేకుండా అంటాడు ధనుష్. ఇదిగో డైరెక్టర్ బాబు, నా మాటలు అలాగే స్వీట్ గా ఉంటాయిలే కానీ వాళ్ళని పంపిస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు సోనాలి. కాసేపటికి లోపలికి వచ్చిన మహేంద్ర నేత్రాలను చూసి రిషి షాక్ అవుతాడు. మహేంద్ర వచ్చాడని సోనాలి చెప్పడంతో తెలిసిన నేత్ర తన కోసం వచ్చింది అంటే రిషి ఆనందానికి అవధులుండవు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా, తను ఏమైనా పనుండొచ్చిందా లేక నా కోసం వచ్చిందా అని సందేహం కలిగితే, నేత్ర నువ్వు ఇక్కడ అని అడుగుతాడు. ఓ రిషి బాబు, ఈ అమ్మాయి గారు మీకు ముందే తెలుసా అని అడుగుతాడు సోనాలి. హా అని అంటాడు రిషి వెంటనే. రిషి బెడ్ మీద నుంచి లేవబోతూ ఉంటే చెయ్యి ఒకేసారి పెయిన్ గా అనిపించి అమ్మ అని అరవడం. నేత్ర పరుగున వెళ్లి రిషి హ్యాండ్ తీసుకుని తన భుజం మీద పెట్టుకుని జాగ్రత్త అని చెప్పడం జరిగిపోతాయి. అది చూసిన సోనాలి కళ్ళు ఆటోమేటిక్ గా పత్తికాయంత అవుతాయి షాకింగ్ తో. ధనుష్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. మహేంద్ర అదేం పెద్ద విషయం కాదు అన్నట్లు ధనుష్ వైపుకు చూసి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. కాస్త ధనుష్ తేరుకుని, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు మహేంద్ర? నిన్ను చూసి చాలా రోజులవుతుంది, ఈ మధ్య కనే కనిపించట్లేదు. మీ అన్నయ్యతో షూటింగ్స్ కూడా రావట్లేదు అని అడిగితే, బిజినెస్ కదా, కొంచెం వర్క్ ఉంది అని చెప్పాడు మహేంద్ర. జాగ్రత్తగా ఉండాలి కదా, ఏమైనా అవసరమైతే చెప్పండి, నాతో ఎందుకు కదులుతున్నారు, పెయిన్ వస్తుంది అని నేత్ర రిషి మీద చిరు కోపం ప్రదర్శిస్తూ ఉంటే సోనాలికి కళ్ళు తిరిగినంత పని అయితే అవుతుంది. నేత్ర ముందు చిన్న పిల్లాడిలా తప్పు చేస్తున్నట్టు ఉన్న రిషి వైపుకు మార్చి మార్చి చూస్తాడు సోనాలి. ఏమైనా తిన్నారా లేదా అని రిషిని అడగగానే, జ్యూస్ తాగాలమ్మా, సోనాలి ఇప్పుడే తీసుకువచ్చాడు అని చెప్తే ఆ టేబుల్ పక్కన ఉన్న జ్యూస్ తీసుకుని రిషికి ఇస్తే, నేను తాగుతాను అంటాడు. అవసరం లేదు అని నేత్రాన్ని దగ్గరుండి పట్టించింది. ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. వద్దు అన్నట్లు రిషి తల అడ్డంగా ఊపితే సరే అన్నట్లుగా బెడ్ మీద నుంచి లేచి అప్పుడు చూస్తుంది తననే చూస్తున్న ధనుష్ సోనాలి వైపు. సోనాలి మాత్రం రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో నేత్ర వైపుగా చూస్తూ ఉంటే ధనుష్ కూడా ఇంచుమించు అదే ఎక్స్ప్రెషన్స్ తో చూస్తాడు. కాకపోతే సోనాలిలా బహిర్గతం కాకుండా దాయడానికి ట్రై చేస్తూ అర్థం కాకుండా నేత్ర వైపు ఎవరు అన్నట్లుగా. ధనుష్ అడుగుతాడేమో అన్నట్లు సోనాలి చూస్తాడు. కానీ ధనుష్ అసలు నోరు తెరిచి అడగకపోవడంతో ఇంకా ఉండబెట్టలేక, బాబు ఎవరి అమ్మాయి గారు అని అడుగుతాడు సోనాలి. వదిన అని మహేంద్ర, మై వైఫ్ అని రిషి ఒకేసారి చెప్తారు. మరి మన సోనాలి పరిస్థితి ఏంటో, మాయ పరిస్థితి ఏంటో చూడాలి.